ఓం నమో భగవతే వాసుదేవాయ. హాయ్ అండి, వెల్కమ్ టు ఇన్ఫినైట్ డివైన్ టారో. ఇది డైలీ గైడెన్స్ అండి. సో ఈ గైడెన్స్లో ఇక్కడ నేను 3 కార్డ్స్ పెట్టాను. ఫస్ట్ కార్డ్ వచ్చేసి సెల్ఫ్, రెండవ కార్డ్ వచ్చేసి సిచ్యువేషన్, థర్డ్ కార్డ్ వచ్చేసి ఛాలెంజ్. సెల్ఫ్ అంటే మీరేమనుకుంటున్నారు, ప్రజెంట్ మీ మైండ్లో ఏం ఆలోచిస్తున్నారు అనేది సెల్ఫ్ కిందకి వస్తుంది. సిచ్యువేషన్ అంటే మీరు ఏ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నారు, ఆ సిచ్యువేషన్లో ఎలాంటి స్ట్రగుల్ అవుతున్నారు అనేది మీ సిచ్యువేషన్. థర్డ్ కార్డ్ అంటే ఛాలెంజ్, మీరు ఎటువంటి ఛాలెంజ్ని ఎదుర్కొని దీని నుంచి బయటపడతారు, ఎలాగా ప్రయత్నిస్తున్నారు అనేది ఈ ఛాలెంజ్లో వస్తుంది. సో ఈ 3 కార్డ్స్ గురించి ఈరోజు ఎలా ఉండబోతుంది అనేది మీకు చెప్తున్నాను. సో ఇది జనరల్ రీడింగ్ అండి, ఎవరికి రెజొనేట్ అయితే వాళ్ళు తీసుకోండి. ఇది టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఇది మీ ముందుకు వచ్చింది అంటే యూనివర్స్ మీకు మెసేజ్ ఇస్తుంది అనేది తీసుకోండి. ఓకే, రీడింగ్ స్టార్ట్ చేస్తాను. సెల్ఫ్ చూద్దాము. ఫస్ట్ సెల్ఫ్కి సంబంధించిన కార్డు 7 ఆఫ్ పెంటికల్స్. సో మీరు ఇప్పుడు చాలా వెయిటింగ్ పీరియడ్లో ఉన్నారండి. కొంతమంది ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు, కానీ రిజల్ట్ ఏంటి అనేది అర్థం కాకుండా వెయిటింగ్ దానికోసం. కొంతమంది లవ్కి సంబంధించి అయితే వాళ్ళు కూడా ఎలాంటి ఆన్సర్ వస్తుంది. మ్యారేజ్ అనుకోండి, మీకు సంబంధం చూసిన తర్వాత వాళ్ళు ఇంకా ఏం చెప్పలేదు. సో ప్రతిదీ వెయిటింగ్ అనమాట. మీరైతే ఏదైతే చేశారో దానికి సంబంధించి వెయిటింగ్ పీరియడ్లో ఉన్నారు. ఎలా వస్తుంది అనే ఒక ఆలోచనలో అయితే ఉన్నారు. సెల్ఫ్కి సంబంధించి ప్రస్తుతం మీది వెయిటింగ్ పీరియడ్ అనేది నడుస్తూ ఉంది. సో సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దాము. జస్టిస్. సో మీకు జరిగిన దానికి కావచ్చు, అంతకుముందు మీరు ఇబ్బంది పడిన దానికి కావచ్చు, మొత్తానికైతే మీ సిచ్యువేషన్లో ఇప్పుడు జస్టిస్ రాబోతుంది. అంటే మీకు ఒక పాజిటివ్ వే అనేది కనిపిస్తుంది. మీ వైపు న్యాయం ఉంది కాబట్టి మీకు న్యాయం జరుగుతుంది అనేది యూనివర్స్ చెప్తుందండి. కాబట్టి జస్టిస్ అంటే ఇక మీకు ఇప్పటి వరకు ఉన్న ప్రాబ్లం నుంచి బయటపడి మీ వైపు న్యాయం ఉంది కాబట్టి మీకు పాజిటివ్ అవుట్కమ్ వచ్చే అవకాశం ఉంది. మీ సిచ్యువేషన్లో ఇప్పటి నుంచి పాజిటివిటీ ఉంటుంది, మీకు రూట్ అనేది క్లియర్గా ఉంటుంది. సో థర్డ్ కార్డ్ వచ్చేసి ఛాలెంజ్, 9 ఆఫ్ పెంటికల్స్. అంటే మీ దగ్గర ఉన్న ఛాలెంజ్ ఏంటంటే నేను స్వేచ్ఛగా చేస్తాను, నేను చేయగలను అన్న కాన్ఫిడెన్స్ వచ్చేసింది. అదే మీ ఛాలెంజ్. అంటే మీకు వేరే వాళ్ళు హెల్ప్ చేస్తున్నా ఆ హెల్ప్ని మీరు చూడట్లేదనమాట. నేను చేయగలను అనే ఛాలెంజింగ్ ఒక ఎబిలిటీతో ఉన్నారు. సో మీరు అంత హ్యాపీనెస్తో అండ్ స్వేచ్ఛగా ఉండాలి అనే ఒక థింకింగ్తో మీ ఛాలెంజింగ్ లైఫ్ని లీడ్ చేస్తున్నారనమాట. ఛాలెంజింగ్తో లీడ్ చేస్తున్నారు. సో వేరే వాళ్ళ హెల్ప్ కూడా వస్తుంది మీకు, కానీ మీరే యాక్సెప్ట్ చేయట్లేదు. కానీ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే వేరే వాళ్ళు ఈ సిచ్యువేషన్లో మీకు హెల్ప్ చేస్తాను అంటున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ హెల్ప్ తీసుకోండి. మీరు ఇండిపెండెంట్గా కాకుండా మీకు వచ్చిన హెల్ప్ని యాక్సెప్ట్ చేయండి. అప్పుడే మీ ఛాలెంజ్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది, బాగుంటుంది, బాగుంటుంది అని యూనివర్స్ చెప్తుంది. సో ఇది వాళ్ళ రీడింగ్. మీ అందరికీ ఈ రీడింగ్ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.